మా పేపర్‌ను గనక ఎవరన్నా చూపిచ్చి చదివినా, మా పేపర్ ఫార్వర్డ్ చేసినా, మా పేపర్ షేర్ చేసినా, వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకుంటాము అని తెలుగుదేశం పార్టీకి రాజగురువు లాంటి పత్రిక ఏదైతే ఉందో, ఆ పత్రిక ప్రకటన ఎందుకు జారీ చేసిందో, వాళ్ళ దాంట్లో వచ్చే కొన్ని కొన్ని కథనాలు గనక చదివితే ఈజీగా అర్థమవుతది. మేము ప్రజలను పిచ్చోళ్ళను, ఎర్రోళ్ళని చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, దాన్ని ఎవరైనా అడ్డుకుంటే మాత్రం మేము లీగల్ చర్యలు తీసుకుంటామని వాళ్ళు డైరెక్ట్‌గా ప్రకటన ఇస్తే ఇంకా క్లారిటీ ఉంటదేమో అనిపిస్తుంది. మీకెవరికైనా ఇంకా అనుమానం ఉంటే, ఈరోజు వాళ్ళ ఎడిటోరియల్ 'జగన్ విష రాజకీయాలు' అని చెప్పి ఒక సంపాదకీయం రాసుకుంటూ వచ్చారు. 'జగన్ విష రాజకీయాలు' అని. దా దాన్ని గనక చదివితే నిజంగానే వీళ్ళు అట్లా ప్రకటన ఇచ్చుకోవడం తప్పేం లేదనిపించింది. మా పత్రిక ఎవరన్నా షేర్ చేసి ఏమన్నా మాట్లాడితే మాత్రం లీగల్ చర్యలు తీసుకుంటామని. చూడండి, అంటే పీపీపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు గారి ప్రభుత్వ నిర్ణయానికి ఎవ్వరూ కనీసం ఒక బిడ్డుగానే వేయలేదు కదా. చివరికి ఎవరో ఒక హాస్పిటల్లో పనిచేసి ఒక ఉద్యోగి వేసాడట. ఆయనకి ఎంత అలసైపోయిందో తెలియదు. ఇంకెవరు వేయలేదు కదా. దీని అక్కసు పట్టలేకున్నారు. పట్టలేక ఈరోజు ఎంత జగన్ విష రాజకీయాలు అని వీళ్ళ అక్షరాల విషయాన్ని జల్లేశారు. ఒక్క పదమైన నిజం ఉంటుందేమో అని చెప్పి చదివినాం. క్రూరులైన రాజకీయ నేతలు జనాన్ని భయపెడుతూ పాలిస్తారట. కుటిల నాయకులేమో పచ్చి అబద్ధాలతో జనాన్ని ఏమార్చుతూ పబ్బం గడుపుతుంటారట. ఈ 2 లైన్లు చదివితే మీకు ఎవరు గుర్తొచ్చారు? కుటిల నాయకులేమో పచ్చి అబద్ధాలతో జనాన్ని ఏమార్చుతూ పబ్బం గడుపుతారట. క్రూరులైన రాజకీయ నేతలు జనాన్ని భయపెడుతూ పాలిస్తారట. ఇవి 2 చదివితే మీకు ఎవరెవరు గుర్తొచ్చిండాలి? 100% జగన్ అయితే గుర్తొచ్చిండారు. ఎవరికైనా ఈ విషయం నింపుకున్న వాళ్ళకి తప్పితే. ఈ 2 అవలక్షణాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొనికి పుచ్చుకున్నారట. కుతంత్రాలు, దండోపాయాలతో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన జగన్ భిన్న రంగాల్లో ఏపీని గాఢాంధకారంలోకి నెట్టుకుపోయారట. కాలమహమో, జగన్మహమో అలాంటి వాళ్ళకి మరి ఇలాగే అనిపిస్తాయేమో. అక్షరాల విషయం ఇలానే నింపుతారేమో. అయితే ఇక్కడ చూడు, ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహణకు తీసుకునే వారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కటకటాల్లోకి పంపిస్తామని కొద్ది రోజుల క్రిందట జగన్ రంకెలేశారట. ప్రభుత్వ విధానాలపై అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసించవచ్చట, ఆందోళనలు చేయవచ్చట. సర్కారీ నిర్ణయాల్లో రాజ్యాంగ చట్టవిరుద్ధమైన అంశాలుంటే ఎప్పటికైనా అవి న్యాయ సమీక్షకు అతీతం కాకుండా పోవట. ఓకే, ఇవన్నీ వదిలేసి ప్రైవేట్ పెట్టుబడిదారులకు సంఖ్యలు వేస్తామని బెదిరించడం ఏంటి? ప్రజాహితం కోసమంటూ ప్రత్యేక పథకాలతో వైద్య ఆరోగ్య రంగంలో కేంద్రమే పీపీపీని ప్రోత్సహిస్తోంది. అలాంటప్పుడు దానిపై ఆసక్తితో టెండర్లలో పాల్గొనాలనుకునే వారిపై కత్తిగట్టి జగన్ బావుకునేదేంటి? సైంధవుడిలా పెట్టుబడులకు అడ్డం పడి రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప అంట. ఇక్కడ చూడండి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అయితే నిరసనలు చేశారు కదా, రోడ్డు ఎక్కారు, ఆందోళన చేశారు. అవి కానీ ఈ ప్రభుత్వం, ఈ పత్రిక వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రభుత్వం చేయనీయలేదు. 1 కోటి సంతకాలు సేకరించారు, గవర్నర్కి ఇచ్చారు. ఇది ఒక స్కామ్లో భాగస్వాములైన అందరినీ కూడా జైలుకు పంపుతామన్నారు. మరి విపక్షాలు ఏమంటాయి? ఆయన తీసుకొని వచ్చారు మెడికల్ కాలేజీలు, ప్రజలకు దక్కాల్సినవి ఇంకొకరికి ఇచ్చేస్తే మరి అదే అంటారు. అన్ని రకాల హామీలు జనానికి ఇస్తున్నాడు ఆయన. ఇక్కడ తాగలే. ప్రభుత్వ వైద్య కళాశాలలను మీరు నిర్మించలేకపోతే మేము వచ్చాక కడతామంటూ జగన్ రొయ్య మీసాలు తిప్పుతూ ఉన్నారట. అబ్బో, విషయం చూడండి. కానీ తాను పదవిలో ఉన్నప్పుడే ఆ పని ఎందుకు చేయలేకపోయారు అంట. అంటే ధృతరాష్ట్రుడన్నా కళ్ళ గంతలు కట్టుకొని నటిస్తూ ఉన్నారేమో. వీళ్ళు బహుశా కళ్ళ గంతలే కట్టుకున్నారో, లోపల కనుగురుగా కనపడకుండా ఏమన్నా కనుక ఇంకా ఏమైనా చేయించుకున్నారో తెలియదు. జగన్ కట్టలేదా? 7 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి, మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. 2 ఏళ్ళు కరోనా పోయింది, లాస్ట్ 6 నెలలు ఎన్నికల కూడా పోయింది. 2.5 సంవత్సరం అధికారం అనుకుంటే 2 ఏళ్ళు కరోనా పోంగా 17 మెడికల్ కాలేజీలు 7 ప్రారంభం అయిపోయాయి. నాడు నేడు కింద 16,000 స్కూళ్ళ రూపురేఖలు మార్చారు.
నాడు నేడు కింద ఆసుపత్రిలో రూపురేఖలు మార్చారు. మా ఊరి ఆసుపత్రిలో పందులు పొర్లుతుండే ప్రభుత్వ ఆసుపత్రిలో. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా ఆసుపత్రిలో రూపురేఖలు మార్చారు. 4 పోర్టులు స్టార్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ ల్యాండ్స్, 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలే స్టార్ట్ చేశారు. కాలనీలు కట్టారు. ఏం కట్టలేదా? మళ్ళీ రొయ్య మీసాలు తిప్పుతున్నాడట. చూడండి ఏం విషయం చెబుతున్నారు. కళాశాలలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించడంపై ఆలోచించాలని పార్లమెంటరీ కమిటీయే ఇటీవల సిఫారసు చేసిందట. ఎవరైనా కనుక ప్రభుత్వం చేత కాకపోతే కొత్త కాలేజీలు వస్తే పీపీపీలో ప్రోత్సహించండి అని చెప్పింది. ఉన్న కాలేజీలు ఇచ్చేయమని చెప్పిందా? అట్లయితే ఎయిమ్స్ని ఇచ్చేయచ్చు కదా. వీళ్ళు హైదరాబాద్లో స్టూడియోలు, పత్రికల ఆఫీసులు ఉంటాయి. నిమ్స్ ఉంటుంది పంజాగుట్టలో, దాన్ని ఇచ్చేయమని చెప్పండి పీపీపీ కింద ప్రైవేట్ భాగస్వామ్యంలోకి. ఏమన్నా వస్తే ఎవరైనా కొత్త వాటికి పీపీపీ కింద ఇవ్వచ్చు, ఎగ్జామ్షన్స్ కొన్ని ఇవ్వండి అన్నారు. ఉన్న కాలేజీలు ఇచ్చేయమని చెప్పారా? ఉన్న ఆసుపత్రులు ఇచ్చేయమని చెప్పారా? మళ్ళీ పార్లమెంటరీ స్థాయి అని చెప్పి మళ్ళీ దాన్ని అడ్డం పెట్టుకోవడం. దాన్ని కూడా పెట్టుబడుల రాకకు శాంతి భద్రతలు ప్రాణప్రదమైనవట. ఓకే, అయితే అవి కరువు అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అరాచకం, ప్రబల అభివృద్ధి ఆటకెక్కుతుందంట. ఇప్పుడు అవే ట్రెండింగ్లో ఉన్నాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు శ్రీలంక, వెనిజులా, ఆఫ్ఘనిస్తాన్ ట్రెండింగ్లో ఉండే. ఆయన అప్పులు చేసినప్పుడు రాష్ట్రం అప్పుడు అట్లా అయిపోతుంది అన్నారు. ఆయన చేసిన అప్పుల్లో 70% వీళ్ళు 1.5 సంవత్సరంలోనే చేస్తే ఇప్పుడేమో కిముక్ అనలే. ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా అవుతుందట. జగన్ లాగా పెట్టుబడులుగా అడ్డుకుంటేనట. పెట్టుబడులు ఎవరు అడ్డుకున్నారు? ఉన్న ప్రభుత్వ పరిధిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి దాన్ని అడ్డుకుంటే పెట్టుబడులు అడ్డుకున్నట్లా, శాంతి భద్రతల సమస్య సృష్టించినట్లా. విశాఖపట్నానికి గూగుల్ వస్తుంది, గూగుల్ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతా అనట్లే జగన్. ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడితే అదొక స్కామ్ అంటున్నారు. మీకు అవసరమైతే పర్మిషన్ తీసుకొని రాకండి, మీకు ఈ 17 కాకుండా మిగిలిన మెడికల్ కాలేజీలు తెచ్చి అవి పీపీపీ కింద ఇవ్వండి అంటున్నాడు. దాంతలో మాత్రానికి ఎవడు బిడ్డేయలేదని, బహుశా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇద్దామని ఏమని అనుకొని ఏవీ పాసిబుల్ కాలేదేమో. ఎడిటోరియల్ ఏం సంపాదక, ఏం విషయం కక్కేశారు బాబోయ్. జగన్ కక్షపూరిత మనస్తత్వంతో ఏపీకి ముప్పు పంచుందట. పత్రికలు ఎడిటోరియల్ ఇంత దారుణంగా రాస్తారా? అద్భుతం.